స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, గద మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, గద మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి నా పరమ కుమ్మరి, నీ చేతిలోనే నా జీవమున్నది. సర్వకృపానిధి నా పరమ కుమ్మరి, నీ చేతిలోనే నా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, గద మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, గద మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదేదైన జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా, నీవే మాతోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మాతోడుంటే అంతే చాలు.
నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, పదమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడు. ఏమైనా చేయగలవు, పరమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, పరమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞలేనిదే ఏదైన జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాయమా. ప్రేమను అనుభవిద్దామండి సమయంలో. నీ ఆజ్ఞలేనిదే నీ కంచె దాటగా శత్రువుకు సాయమా. మా దేవా నీవే మా తోడు అంతే చాలదు. అపవాది తలచిన కీడులను మేలైపోవును. మా దేవా నీవే మా తోడు అంతే చాలదు. అపవాది తలచిన కీడులను మేలైపోవును. ఏమైనా చేయగలవు, కలిసి పాడదామండి. పదమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, పదమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా మీకే వందనాలు చెప్తాం. నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. సంతోషం. ఈ మిగతా సమయాన్ని అంతటిని పాటలు వాక్యం కొరకు దైవజనులు పాస్టర్ డానియల్ ప్రణీత్ గారిని గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో మనం ఆహ్వానిద్దాం. చెక్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? అందరు సంతోషంగా ఉన్నారా?
సంతోషంగా ఉన్నవారు మాత్రం బిగ్గరకు ఒక్కసారి ఏసైకి గట్టిగా చప్పట్లు కొడుతూ ఏసైకి స్తుతిద్దాం ప్రియులారా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సమస్త ఘనత మహిమ ప్రభావములు ఏసైకు మాత్రమే. ఆమేన్. నిజంగా ఈ రోజున ఇలా మీ మధ్యలో చేరి దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని వాక్యం మీతో కలిసి ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చాలామంది యవనస్తులు కనిపిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎక్కడైతే యవనస్తులు, ఏ సంఘం అయితే యవనస్తుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారో ఆ సంఘము దీవించబడిన సంఘం. ఆమేన్. ఎక్కడ యవనస్తులు దేవుణ్ణి ఇష్టపూర్వకంగా ఆరాధన చేస్తారో అది సజీవమైన సంఘం. నమ్మరా మీరు? హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ప్రాముఖ్యంగా నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారికి చాలా మెమరీ పవర్ ఉందండి. అసలు ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలు జరిగిన సంఘటనలు కళ్ళ కట్టినట్టు చెప్తూ ఉన్నారు. నిజంగా దేవుడు వారికి ఇచ్చిన మెమరీ పవర్ బట్టి దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఈ కమిటీ మెంబర్స్ అందరికీ నా ప్రత్యేక వందన చెల్లిస్తున్నాను. యూత్ టీమ్కి, విమెన్స్ టీమ్ అందరికీ నా ప్రత్యేక వందన చెల్లిస్తున్నాను. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. నేను పాట పాడి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకంటే చాలా అద్భుతంగా యూత్ టీం చాలా బాగా పాడారు. నిజంగా ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. అందుకే ఏం చేద్దామంటే దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకొని చివరిలో పాట పాడుకుందాం. ఏమంటారు? ఓకేనా? యా. పాస్టర్ గారు మీ టైం వచ్చినంత తీసుకోమన్నారు, మీ ఇష్టం అన్నారు. సో ఏమనుకుంటున్నానంటే ఆల్రెడీ ప్రేయర్ చేద్దామండి. భయపడొద్దండి, మేము కూడా వెళ్ళాలి. డాడీకి బస్సు ఉంది హైదరాబాద్లో. సో దాన్ని కూడా మేము రీచ్ కావాలి. సో మీరు బతికిపోయారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో ఆనందం ఉంటుందండి. ఏముంటుంది? సంతోషము, సమాధానము. ఎక్కడ లేని సంతోషం ఎక్కడ దొరుకుతుంది? మనకు దేవుని సన్నిధిలో దొరుకుతుంది. నాకు ఒక చిన్న అలవాటు ఉంది. ఫస్ట్ బళ్ళారి గురించి చెప్పాలి ఒక మాట. మేము బళ్ళారిని చూస్తున్నాం. మా బళ్ళారి అన్న వెంటనే మాకు ఒక స్పెషాలిటీ ఉంటుంది. అదేంటి అని అంటే, మాకు తెలుగు వస్తుంది, కన్నడ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది, తమిళ్ వస్తుంది, కానీ ఏ భాష పూర్తిగా రాదు. సో మా తెలుగు మీ తెలుగు అన్నంత అద్భుతంగా ఉండదు. సో చాలా జాగ్రత్తగా వింటే తప్ప ప్రతి మాట అర్థం కాదు. సో జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. మరొక విషయం ఏంటంటే, నాకున్న అలవాటు ఏంటంటే, మీరు త్వరగా రెస్పాండ్ అవుతే అప్పుడు నేనేమనుకుంటానంటే వాక్యం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. రెస్పాండ్ కాలేదనుకో, నేనేమనుకుంటాను అర్థం కాలేదు కాబట్టి ఇంకొకసారి చెప్తాను, అప్పుడు ఇంకొకసారి చెప్తాను. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? హాఫ్ అన్ అవర్ అయిపోవాల్సిన మెసేజ్ గంట అయిపోతుంది. సో తప్పంత ఎవరిది అవుతుంది అప్పుడు? ఈరోజు పాట గురించి ఎక్కువ చెప్పాను, కానీ ఒక్క మాట చెప్పాలి. ఈరోజు పాట 4 మిలియన్ దాటింది. సో ఆ సంతోషం మీ దగ్గర పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట నేను కావాలని చెప్పాను. యాక్చువల్లీ ఇవన్నీ వ్యూస్ గురించి ఎక్కడ చెప్పాము, కానీ ఈరోజు కావాలని ఎందుకు చెప్పానంటే, దేవుడు ఎవరికి తెలియని ఒక వ్యక్తి. ఇందాక బ్రదర్ చెప్తున్నారు కదా, డానియల్ ప్రణీత్ అంటే ఎవరికి తెలియదని. ఎవరికి తెలియని వ్యక్తి, అసలు ఆ ఛానల్ గురించి ఎవరికి తెలియదు. కానీ అలాంటి పరిస్థితి నుంచి దేవుడు ఒక తన మాటని తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఆ పాటను పంపించారంటే ఇది కేవలము దేవునికి మాత్రమే సాధ్యం అని మహిమ దేవునికి ఇవ్వడానికే మాట చెప్తూ ఉన్నాను. ఇందాక మా డాడీ చెప్పినట్లు 75 కంట్రీస్కి ఈ పాట వెళ్ళిపోయింది. అంటే అది యూట్యూబ్లో అనలిటిక్స్ తెలుస్తుంది కదా. సో 75 కంట్రీస్కి ఈ పాట రీచ్ అయింది. నాకు ఆశ్చర్యం అవుతుంది. పాకిస్తాన్లో, కజకిస్తాన్లో, ఇరాన్లో, ఇరాక్లో ఎవరు వింటున్నారు పాట? అది తెలుగు పాట, అది తెలుగు క్రైస్తవ పాట ఎవరు వింటున్నారు? నాకు అర్థం కావట్లేదు. కానీ నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించబడుతున్నారంటే ఎంత గొప్ప ఆశ్చర్య సంగతి అండి ఇది. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. ఈ వాక్యం అందరికీ తెలిసిన వాక్యమే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు. అందుకు ఈ మాట ఒక్కసారి మనము ధ్యానం చేద్దాం ప్రియులారా. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనాలు.
హల్లెలూయా. 1 Chronicles 4th chapter 9-10. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఈ వాక్యము బహుశా అందరికీ ఒక్కసారైనా లేదా కనీసం ఒక 10 సార్లైనా వింటారు ఈ వాక్యం. ఈ వాక్యం వినాలంటే మీరు చర్చికి రావాల్సిన పని లేదు. చర్చి చుట్టుపక్కల తిరిగినే తెలిసిపోతుంది వాక్యం. అంత ఫేమస్ వాక్యం అనమాట. అవునా? సో ఈ వాక్యాన్ని ఇంత ఫేమస్ అయినా, ఇంత అందరికీ తెలిసిన వాక్యమైనా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నూతన విషయాలు చెప్పడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంటారు. ఆమేన్. ఈరోజు దేవుడు ఎందుకు ఎవరితో మాట్లాడుతున్నా నాకే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడను గాక. చాలామంది యవనస్తులను చూస్తూ ఉన్నాను. యవనస్తులను వెంటనే నాకు యాక్చువల్లీ వేరే మెసేజ్ ఉంటుంది, కొన్ని మెసేజ్లు ఉంటాయి, కానీ అవన్నీ చెప్పకుండా ఈరోజు ఎందుకో చాలా ప్రత్యేకంగా ఈ మెసేజ్ వైపు నా దృష్టి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చారు. సో జాగ్రత్తగా విందాం ప్రియులారా. ఈ మెసేజ్ అంతటికి ఒక మాటలో చెప్పాలంటే, ప్రార్థన చేసుకొని తన జీవితాన్ని మార్చుకున్న ఒక యవనస్తుడి కథ ఇది. ఏంటిది? ప్రార్థన చేసుకొని తన జీవితాన్ని మార్చుకున్న ఒక యవనస్తుడి వాక్యం. ప్రార్థన చేసుకొని మార్చుకున్నాడు. ప్రార్థన చేసుకొని జీవితాన్ని మార్చుకున్న ఒక వ్యక్తి కథ. ఈ మాట చెప్తుండగా దేవుడు మీతో మాట్లాడను గాక. చదువుకొని ఉన్నతమైన స్థానం నుండి, బ్యాక్గ్రౌండ్ నుండి కాదు, ప్రార్థన చేసుకుని తన బ్రతుకంతా మార్చేసుకున్న ఒక యవ్వనస్తుడి కథ ఇది. ఎబ్బేజు అని పేరు తన తల్లి తనకి పెట్టింది. దేవుడు ఎలా మాట్లాడబోతున్నాడో మనం చూద్దాం ప్రియులారా. ఒక్కసారి ప్రార్థన పూర్వకంగా మనము ఈ వాక్యాన్ని ప్రారంభించుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా నాతో మాట్లాడండి, చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మనల్ని తృప్తిపరిచే దేవుడే ఉన్నాడు. మహాపరిశుద్ధ యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ వాక్యంతో మాతో మాట్లాడండి నాయన. నీ వాక్యంలో జీవం ఉంది. మా జీవితాలు మారిపోయేంతలాగా మాట్లాడండి. మా జీవితంలో ఒక నూతన కార్యం జరిగిపోయేలాగా మాట్లాడండి నాయన. సమస్త ఘనత మీరే పొందండి ప్రభువా. నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. తన తల్లి ఎబ్బేజుకి జన్మనిస్తున్నప్పుడు చాలా వేదన పడిందంట. అందుకే తన కుమారుడికి వేదన అని పేరు పెట్టింది. ఇది ఎంత భయంకరమైన సంగతి అండి. ఆ చిన్నప్పటి నుంచి ఆ పేరు మోసుకొని ఉన్నోడు బ్రతుకుతూనే ఉన్నాడు, యవనస్తుడిగా మారిపోయాడు. చిన్నప్పటి నుంచి అదే పేరు, ఎవరు పిలిచినా అదే పేరు. ఇప్పుడు మనకి ఎబ్బేజ్ అంటే మనకు ఏదో రకంగా అనిపిస్తుంది, కానీ ఒకవేళ ఎవరికైనా బాధ, వేదన అని పేరు పెడితే ఎలా ఉంటుందో చెప్పండి. మంచి పేర్లు పెట్టుకుంటేనే తట్టుకోలేము ఈ కాలంలో. ట్రోల్ చేసేస్తారు, అవునా కదా? ట్రోల్ అంటే అర్థమైపోతుంది వాళ్ళ. ఈ ఎబ్బేజ్కి ఎంత ట్రోలింగ్ జరిగింటుంది, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడింటారు, ఎంత అవమానంగా మాట్లాడింటారు, అవునా కదా? ఒకసారి నేను న్యూస్లో చూశాను, ఆయనకి గవర్నమెంట్ అంటే చాలా ఇష్టం అంట. ఏంటిదే? గవర్నమెంట్ చాలా ఇష్టం అంట. తనకి 2 కుమారులు పుట్టినారంట. ఒకరికి గవర్నమెంట్, ఒకరికి ప్రభుత్వాన్ని పేరు పెట్టినాడు అంటాడు. నిజం, న్యూస్లో వచ్చింది ఇది. ఒకరికి గవర్నమెంట్ అని పేరు పెట్టినాడు, ఒకరికి ప్రభుత్వాన్ని పేరు. అసలు స్కూల్లో వాళ్ళు ఎవరు ఎలా ఉంటుందండి పాపం. ఈరోజు ప్రభుత్వం వచ్చిందా, ఒరే గవర్నమెంట్ పడిపోతుంది పట్టుకుంటారా, ఎలా ఉంటుంది, ఎంత ఘోరంగా ఉంటుంది అసలు, అవునా? వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ఆ పనికి జీవితాంతం వీళ్ళు అనుభవించాలి. ఎవరో చేసిన దాన్ని, ఎవరో ప్రారంభించిన దాన్ని జీవితాంతం అనుభవించాల్సిన పరిస్థితి. పై మట్టికి చూడొద్దండి, పేరు మట్టికి చూడొద్దండి. తనకు ఎలా చెప్పాలి మీకు, తనకు ప్రమేయం లేకుండా, తాను ఏమి చేయకుండానే ఒక బాధ్యత, ఒక బరువు తన జీవితంలో పడిపోయింది. అన్యాయం అనండి ఒకసారి. అన్యాయం అంటే మీకు అర్థమవుతుందా? మా ఊర్లో బాగా అన్యాయం అయిపోయిందని బతుకుంటారు. మీరు అంటారు అలాగా? అన్యాయం అంటే ఏం చెప్పండి? న్యాయం కానిది. ఇప్పుడు మనం చేసిన తప్పుకి మనకు శిక్ష వస్తే ఓకే, ఎవరో చేసిన దానికి మనకు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి, అవునా కదా? మెఫీబోషెత్ సంగతి అదే కదా. తన నర్సు కాలు తట్టుకొని పడిపోయి ఆ పిల్లని కింద పడేసింది. అప్పటి నుంచి తన చేతులు కాలు పని చేయట్లేదు. తను చేసిన తప్పుకి జీవితాంతం మనోడు అనుభవించాలి. ఎవరో చేసిన పనికి జీవితాంతం అనుభవించాలి. ఎవరో నీ జీవితంలో తీసుకున్న నిర్ణయం బట్టి నువ్వు అనుభవించాలి. పరిశుద్ధాత్ముడు ఎవరితో మాట్లాడుతున్నా నాకైతే తెలియదు, కానీ ఒక మాట గమనించండి. ఒకవేళ
నీకు తెలియకుండానే నీ జీవితం మీద భారం వచ్చేస్తే, అసలు అన్యాయంగా ప్రభువా, చాలా అన్యాయంగా ఉంది ప్రభువా, అసలు నేను కోరుకునే జీవితం ఇది, నేనేం చేయలేదు ప్రభు, అయినా కూడా నా జీవితంలో ఇలా వచ్చేసింది ప్రభు అని మీరు అనుకుంటూ ఉంటే, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎబ్బేజు జీవితం ఎలాంటిదంటే, తను ఏం చేయలేదు కానీ జీవితాంతం అది పేరు మోయాల్సి వచ్చింది. ఒక మాట ఇప్పుడు గమనించండి, ఒక మంచి మాట చెప్తాను. 10వ వచనం చూడండి. సూపర్ అమ్మా. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొర్రపెట్టి, ప్రభువా నువ్వు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించాలి ప్రభువా, నా సరిహద్దును విశాలపరచండి అని ప్రార్థింపగా దేవుడు బహుకోపపడి అనుందా? అలా లేదా? ఏముంది అక్కడ? దేవుడు ఆకాశము నుండి, అదేం లేదు కదా. దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. ఎంత 2 వచనాల్లో ఎంత అద్భుతం ఉంది చూడండి. అక్కడ చిన్న ప్రార్థన చేశాడంట, దేవుడు విన్నాడంట, అయిపోయింది. తన జీవితం అంతా మారిపోయింది. జాగ్రత్తగా గమనించండి. ఒక మంచి మాట చూపిస్తాను మీకు. ఒకసారి జెనిసిస్ ఓపెన్ చేయండి. ఆ 35వ అధ్యాయము 18వ వచనం. ఆగండి, ఇక్కడ చూడండి. 35వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. ఆమె మృతి పొందెను. ఎవరండి? తల్లి చనిపోయింది. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. కానీ అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. బెనోని అంటే అర్థం ఏంటి? నా దుఃఖపుత్రుడు. బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడు, నా రైట్ హ్యాండ్, నా చాలా ఇంపార్టెంట్ కుమారుడు అని. జాగ్రత్తగా వినండి, మంచి మాట చెప్తున్నాను. ఇక్కడ రాహేలు చనిపోతూ ఉంది. చనిపోతున్న టైంలో పుట్టాడు ఎవరు? బెనోని, బెంజమిన్. చనిపోతున్న టైంలో పుట్టాడు కాబట్టి వీడు నా దుఃఖపుత్రుని పేరు పెట్టేసింది, బెనోని పేరు పెట్టేసింది. పెట్టిన వెంటనే అక్కడ ఎవరు ఉన్నారు? యాకోబు ఉన్నాడు. యాకోబు ఏమన్నాడు చెప్పండి? నీ పేరు బెనోని కాదు, నీ పేరు బెంజమిన్. ఈ వాక్యాన్ని ఒకవేళ ఎబ్బెజ్ చెబుతా ఉంటే ఎంత బాధపడి ఉంటాడు? అవునా? ప్రభువా, ఆ రోజు బెనోని జీవితాన్ని మార్చినట్టు నా జీవితాన్ని మార్చొచ్చు కదా ప్రభువా. ఆ రోజు బెనోని జీవితాన్ని మార్చడానికి వాళ్ళ తండ్రి ఉన్నాడు. వాళ్ళ తండ్రి బెనోని కాదు, నువ్వు బెంజమిన్ అని పేరు పెట్టినాడు. నా తండ్రి అలా చేసింటే బాగుండేది కదా ప్రభువా. నాకెందుకు ప్రభువా ఈ పరిస్థితి లేదు? నా పేరు మార్చడానికి ఎవరు లేరు కదా ప్రభువా. నాకు బెంజమిన్కి యాకోబు ఉన్నాడు, కానీ నాకెవరు లేరు కదా ప్రభువా అని ఎంత బాధపడి ఉంటాడండి. అర్థం చేసుకోండి దయచేసి. మీరు అలా బాధపడుతున్నారు, మీ జీవితాన్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసి ఎప్పుడైనా బాధపడతారా మీరు? ప్రభువా, వాళ్ళకి ఎన్ని సుఖాలు ఉన్నాయి కదా ప్రభువా, వాళ్ళు ఏమి చేయకుండా ఎంత వచ్చేసింది కదా ప్రభువా, వాళ్ళు ఏం చేయకుండా ఉద్యోగం వచ్చేసింది కదా ప్రభువా, నేను ఇంత కష్టపడినా నాకు ఉద్యోగం రావట్లేదు, ఇంత చేసినా ఏం రావట్లేదు ప్రభువా, నాకు అన్యాయం అయిపోయింది ప్రభువా అని అనుకుంటున్నారు మీరు. ఒక మాట చెప్తాను, మీరు గట్టిగా ఆమెననాలి, అర్థమైతే అనండి, ఓకేనా? బెనోని పేరు మార్చి బెంజమిన్ ఎవరు పేరు మార్చారండి? యాకోబు పేరు మార్చాడు. ఇక్కడ ఎబ్బేజ్కి పేరు మార్చడానికి ఎవరు లేరు. అందుకు ఎబ్బేజ్ ఏం చేశాడు తెలుసా? ప్రభువా, నా జీవితంలో యాకోబు లేకపోవచ్చు. యాకోబు ఇంకొక పేరేంటి? నా జీవితంలో నా పేరు మార్చడానికి యాకోబు ఇశ్రాయేలు లేకపోవచ్చు, కానీ నాకు ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడు. నా ఇశ్రాయేలు దేవుని దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ మాట చదివినప్పుడు ఆశ్చర్యమైపోయింది నాకు. అక్కడ చూడండి, 10వ వచనం చూడండి. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి. ఆహా, హల్లెలూయా. ఎబ్బేజు ఏమంటున్నాడంటే, నాకు పేరు మార్చడానికి యాకోబు లేకపోవచ్చు,
కానీ యాకోబును సృష్టించిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఆ రోజు తన్ను తాను ధైర్యపరుచుకొని, ప్రభువా నాకు యాకోబు లేకపోవచ్చు, నాకు ఈ లోకంలో ఎవరు సపోర్ట్ లేకపోవచ్చు, ఈరోజు ఈ లోకంలో నాకు ఎవరు సహాయం చేయడానికి ఎవరు లేకపోవచ్చు, కానీ నాకు నువ్వు ఉన్నావు ప్రభువా అని ఏం ప్రార్థన చేశాడు చూడండి. ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొర్ర పెట్టి అని ఏమన్నాడు తెలుసా? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఏం ప్రార్థన అండి. అని ఏమంటున్నాడు? ప్రభువా ఈ లోకంలో నన్ను ఎవరు ఆశీర్వదించాల్సిన పని లేదు, ఈ లోకంలో నన్ను ఎవరు పైకి తీసుకురావాల్సిన పని లేదు, ఈ లోకంలో నాకు జరగవలసిన నష్టం అంతా జరిగిపోయింది, ఈ లోకంలో నేను జరగవలసిన అవమానం అంతా జరిగిపోయింది, ఈ రోజు నాకు ఎవరు లేరు ప్రభువా, నాకున్నదంతా నీవే, అందుకే నువ్వే ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఏమన్నాడు చూడండి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఈరోజు ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు, దయచేసి వినండి, నన్ను తప్పుగా అనుకోవద్దండి, అర్థం చేసుకోండి. ఎందుకో మరి తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది దైవ సేవకులు ఎందుకో ఆశీర్వాదాన్ని గురించి కొంచెం చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. ఆశీర్వాదాల వైపు వెళ్ళకూడదు, ఎవరి వైపు వెళ్ళాలి? ఆశీర్వదించే దేవుడి వైపు వెళ్ళాలి. నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను, దాంట్లో రెండో మాట లేదు. మనకి దేవుడు ముఖ్యము, తర్వాత ఆశీర్వాదాలు, అవునా? అలా అన్నంత మాత్రాన ఆశీర్వాదాలని తృణీకరించకూడదు, అవునా కదా? ఎవరికి కావాలంటే ఆశీర్వాదాలు, ఎవరికి కావాలంటే దీవెనలు? అసలు మాకు ఆశీర్వాదాలు అవసరం లేదు, దీవెనలు అవసరం లేదు. ఒక మాట గమనించండి, ఈరోజు మనము పొద్దున్నే లేచి ఈరోజు మనము మన బెడ్ నుంచి దిగినామంటే దేవుని కృప కాదంటారా? దేవుని ఆశీర్వాదం లేకుండా ఎంత దూరం వచ్చామంటారా? మనము దేవుని దీవెన లేకుండా ఈరోజు మనము ఇలా కూర్చొని దేవుని వాక్యం వింటున్నాం అంటారా? ఇది దేవుని ఆశీర్వాదం కదా? ఒక మాట చెప్పనా, దేవుడు ఎలాంటి దేవుడు అంటే తను ప్రేమించే వారిని ఆశీర్వదించకుండా ఉండలేడండి. ఆయన మన తండ్రే ఉన్నాడు. ఆమేన్. అందుకే దేవుడిని అక్కడ చూడండి, ఒక మాట గమనించండి, ఒక మాట చెప్తున్నాను. మనము కేవలము ఆశీర్వాదముల కోసము, స్వస్థతల కోసము, దీవెనల కోసం దేవుని దగ్గర పోకూడదు, యేసయ్య దగ్గర పోకూడదు. కానీ ఇంకొక మాట ఉంది, మనము ఆశీర్వాదాల కోసము, దీవెనల కోసం, స్వస్థతల కోసము కేవలం యేసయ్య దగ్గరికే పోవాలి. మీకు అర్థం కాలేదు? అర్థమైందా? వినండి, మనం యేసయ్య దగ్గరికి కేవలము ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థత కోసం పోకూడదు. కానీ ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతల కోసం కేవలం యేసయ్య దగ్గరికే పోవాలి. ఇంకా అర్థం కాలేదా? సరే, మళ్ళీ ముందుకెళ్ళిపోతుంది, టైం అయిపోతుంది. నేనేమంటున్నానంటే, నన్ను ఆశీర్వదిస్తే యేసయ్యనే ఆశీర్వదించాలి. ఈ లోకంలో ఎవరికి ఆ హక్కు లేదు. నన్ను దీవిస్తే యేసయ్యనే దీవించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ లోకంలో ఒకరు ఆశీర్వదిస్తే, ఒకరు పైకి తీసుకొస్తే ఒకరోజు వాళ్ళే కిందికి లాగేస్తారు. కానీ మన దేవుడు పైకి తీసుకొస్తే ఏ మనుషుడు మనల్ని కింద పడేయలేడు. ప్రియులరా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మనకు రక్షణ, నిరీక్షణ పరిపూర్ణంగా ఇచ్చేశారు. అది చాలదన్నట్టు ఆయన దగ్గర మనం జీవిస్తున్నాం కాబట్టి, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, ఆయన దగ్గరకు వస్తున్నాం కాబట్టి అనుదినము ఆయన మనకు కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అనుదినము నీ కృప నూతనమగుచున్నది. ఈరోజు చూడండి, ఈ వ్యక్తి, ఈ యవనస్తుడు ఏం చేస్తున్నాడంట? తను కోల్పోయేదంతా కోల్పోయేసినాడండి. తనకి ఎవరు సపోర్ట్ లేరు, తన పేరు మార్చడానికి ఎవరు లేరు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? కొంచెం సూక్ష్మంగా ఆలోచన చేయండి. కొంతమంది, నా ఫ్రెండ్ ఒక ఉన్నాడు. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, కొన్ని రోజుల్లోనే తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోయినాడు. ఆ వ్యక్తి వచ్చి, ఆ ఫ్రెండ్ వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బాధ అయింది. ఏమన్నాడు తెలుసా? ఏదో కష్టం వచ్చిందండి. ఆ కష్టం వచ్చినప్పుడు ఎవరో అనరాని మాట అనేసారు. అన్నప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా? నా దగ్గరకు వచ్చి, ఈరోజు మా అమ్మ ఉంటే ఆ మాట వాడు నన్ను ఖచ్చితంగా అనడు, ఎందుకంటే వాడు అనేలోపు మా అమ్మ అడ్డపడుతుంది అన్నాడు. అర్థమైందండి? వాడు ఆ మాట నన్ను అనేలోపు మా తల్లి, మా తండ్రి అడ్డుపడిపోతారు. ఆ మాట నా దగ్గరకు వచ్చేది కాదు. ఈరోజు మా తల్లిదండ్రులు లేరు కాబట్టి ఆ మాట నా జీవన పడింది. నిజానికి కొన్ని విషయాలు మన దగ్గర రాకుండా తల్లిదండ్రులు ఆపేస్తూ ఉన్నారు కదా. కొన్ని కష్టాలు మన దగ్గర రాకుండా కొన్ని తల్లిదండ్రులు ఆపేస్తూ ఉన్నారు కదా, అడ్డుపడిపోతున్నారు కదా. కానీ తల్లిదండ్రులు లేని వారి సంగతి ఏంటి? తల్లిదండ్రులు లేని వారి సంగతి ఏంటి? ఏ సపోర్ట్ లేని వారి సంగతి ఏంటి? సపోర్ట్ ఉంటే చాలా సంతోషం, నీకు సంతోషంగా ఉంది, నీకేదో ఒక భయంకరమైన సపోర్ట్ ఉంది, దేవునామానికి స్తోత్రం. సపోర్ట్ లేని వారి సంగతి ఏంటి? బెనోని పేరు మార్చడానికి యాకోబు ఉన్నాడు, ఎబ్బేజీకి ఎవరు లేరు. అలాంటి టైంలోనే ఎబ్బేజీ చేసిన ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన ఎట్లా స్టార్ట్ చేశారు తెలుసా?
నాకెవరు లేకపోవచ్చు, కానీ ఒకరున్నారు. బెనోనికి బెంజమిన్కి ఇశ్రాయేలు ఉన్నాడేమో, నాకెవరున్నారు? ఇశ్రాయేలు దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. ప్రభు, నేను త్వర ముందుకు వెళ్ళిపోతాను. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండే దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా. ఒక మాట గమనించండి, ఈ ప్రార్థనలో తనకున్న బాధ అంతా తెలిసిపోతుంది. ఎన్ని కీడులు ఉన్నాయో పాపం పిల్లోడికి, అవునా కదా? పొద్దున్న లేస్తే కీడేమో, పొద్దున్న లేస్తే చూడండి, ప్రభువా నువ్వు నా దగ్గరుండి ప్రభువా, చాలు నువ్వు నా దగ్గరుండి ప్రభువా అంటే ఎంత ఎంత తాపత్రయం ఉంది చూడండి. పాపం ఎన్ని కీడులు కూడా వెళ్తున్నాడో, ఎన్ని కష్టాలు కూడా వెళ్తున్నాడో. ఏమంటారు తెలుసా? ప్రభువా నా 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 సరిహద్దు విశాలపరచు అంటే ఆయనకు సరిగ్గా ఏమంటారు, ఇల్లు కూడా సరిగ్గా లేదు, తనకంటూ ఒక ప్రాపర్టీ లేదు, తనకంటూ ఏమీ లేదు లోకంలో. అలా ప్రార్థన చేస్తున్న, ప్రభువా నాకైతే ఎవరు లేరు ప్రభువా, నువ్వే నన్ను ఆశీర్వదించాలి, నువ్వే నన్ను విశాలపరచాలి, నా సరిహద్దులు విశాలపరచాలి అయ్యా, నీ చెయ్యి నా దగ్గర ఉంచు ప్రభువా, చాలు నాకేమొద్దు ప్రభు, నువ్వు నా దగ్గర ఉండిపో చాలు అంటే ఎంత బాధ ఉంటుంది లోపల. ఆమెన్ చెప్పండి. ప్రార్థన అనండి. ఒక యవనస్తుడు ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేసుకుని దాన్ని బతుకునంతా మార్చేసుకున్నాడు. ఈరోజు నేనేం చెప్తున్నాను తెలుసా? మన జీవితంలో అన్యాయం జరగడం కామన్ కాదంటారా, అవునంటారా? మీరు ఎవరినన్నా అడగండి, ఏదో ఒక విషయం అన్యాయం జరిగి ఉంటుంది. అన్నీ అందరికీ కరెక్ట్గా లేవు. ఏదో విషయంలో కొంచెము అన్యాయం జరిగింది, ఏదో విషయంలో అన్యాయం జరిగిపోయింది, ఏదో విషయంలో తక్కువ జరిగిపోయింది, ఏదో విషయంలో మనకు కావాల్సింది దొరకలేదు. కానీ మనకున్న విషయం ఏంటో తెలుసా? మనకున్న ఒక అద్భుతమైన అవకాశం ఏంటో తెలుసా? ప్రార్థన చేసుకొని మనం కోల్పోయిందంతా యేసయ్య సన్నిధిలో మనం తిరిగి అంత పొందుకోగలం. ప్రియులారా, మన బ్రతుకునంతా మార్చేసుకోగలం. ప్రార్థనకున్న శక్తి అది. ఒక మాట చెప్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయం దగ్గరికి పోదాం. లూకాసు వార్త 11వ అధ్యాయం నేను చదువుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ఎవరు ఆయన? యేసయ్య. యేసయ్యనే ప్రార్థన చేసినంటే మనం కూడా ఖచ్చితంగా ప్రార్థన చేసి తీరాల్సిందే. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని అడిగాను. అప్పుడు యేసు, మీకు అవసరమా అని అడిగినాడా? ఏమడిగినాడండి? చూడండి, ఒకసారి గమనించండి. ఇక్కడ ఒక వింత చెప్పమంటారా? శిష్యులు యేసుక్రీస్తు దగ్గర ఉన్నారు కదా. యేసుక్రీస్తు సామాన్యమైన దేవుడు కాదు కదా. ఆయన ఎక్కడ వెళ్తున్నప్పుడు జనాలు కిక్కిరిసపడేవాళ్ళు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు కదా. ఎక్కడ పోయినా స్వస్థతలు, ఎక్కడ పోయినా అద్భుత కార్యాలు జరిగించేవాడు. శిష్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ప్రభువా మాకు అద్భుతాలు చేయడం నేర్పించాను అడగల. యేసయ్య దయ్యాలను ఎలా వెళ్ళగొట్టాలో అడగలేదు. ఏమడిగినారు? ప్రార్థన ఎలా చేయండి. అక్కడ చెప్పకనే ఒక అద్భుతం ఏం చెప్తున్నాడంటే, యేసయ్య పొద్దున్న లేచి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి వచ్చినట్టు నాకు భయంకరమైన పవర్ వస్తూ ఉంది. వాళ్ళు పవర్ మీద చూడట్లేదు, ఆ ప్రార్థన మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. శిష్యులు అడిగిందంటే తెలుసా, ప్రభు మాకు కూడా ప్రార్థన నేర్పండి. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారంటే, యేసుక్రీస్తు కోప్పడినారు ఏమన్నా? మీకు ఎందుకు ఇవన్నీ అన్నాడా? మీరు కూడా నాలాగా ఉండాలనుకున్నారా? ఏం లేదు. యేసుక్రీస్తు ఏమనంటే చెప్పండి, మీరు ప్రార్థన చేయనప్పుడని, తండ్రి నీ నామమును పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారం దినదినం మాకు దయచేయము, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేకము అని పలుకుడు అని వారితో చెప్పాను. మరియు ఆయన వారితో ఇట్లా నేను ఒక చిన్న కథ చెప్పాడండి. ఆ కథ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తుని ఏమడిగిన శిష్యులు? ప్రార్థన చేయమని అడిగినారు. అయిపోయింది. ప్రార్థన ఎలా చేయాలి నేర్పించేశారు. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఒక కథ చెప్తున్నారండి యేసయ్య. ఒక పారబుల్, ఒక ఉపమానం చెప్తున్నారు. అక్కడ చూడండి ఏముందంట, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని ఎదురుకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గంలో నా యొద్ద వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతను చెప్పినడలా అతడు లోపల ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపులు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గు మాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే ఎంత అద్భుతం అన్నమాట.
ప్రార్థన గురించి అడిగారు, ప్రార్థన నేర్పించాడు. వెంటనే ఒక ఉపమానం చెప్తున్నాడు. ఈ ఉపమానం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఒక స్నేహితుడంట వెళ్ళి ఏం చేస్తున్నారంట, మధ్యరాత్రి తలుపు కొడుతున్నాడంట. తన స్నేహితుడు తలుపు కొట్టి ఏమడుగుతున్నాడంట, నాకు 3 రొట్టెలు కావాలని అడుగుతున్నాడు. అప్పుడు లోపల నుంచి ఆ స్నేహితుడు ఏమంటున్నాడంట, తలుపు వేసింది కనపడలేదా నీకు, టైం కాని టైం వచ్చి అడుగుతున్నావు, బుద్ధి ఉందా లేదా అని తిట్టి ఏమన్నాడు చెప్పండి, ఇచ్చేలేదు పో అన్నాడు. అయినా కూడా స్నేహితులు ఏం చేశారంట, సిగ్గుమాలి అని ఉంటుంది మాట, సిగ్గుమాలి మాటి మాటికి అడిగానంట. అప్పుడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతున్నాడు కాబట్టి, స్నేహితుడైన కాబట్టి కాదు, అక్కడ ఉంటుంది చాలా అద్భుతం, క్లియర్గా రాశారు. స్నేహితుడు కాబట్టి కాదట, మాటి మాటికి అడుగుతున్నాడు, తొందర పెడుతున్నాడు కాబట్టి లేచి కావాల్సిందంతా ఇచ్చేసాడంట. ఒక మంచి మాట చెప్తున్నాను. ఈ మాట చెప్పిన వారి తర్వాత ఈ వాక్యం మీద ఒక నూతన ఏమంటారు, ఒక కొత్త కోణం మీకు కనిపిస్తుంది. జాగ్రత్తగా వినండి. ఇదంతా ప్రార్థనకు సంబంధించిందంటండి. ఇక్కడ చూడండి, ఈ స్నేహితుడు మధ్యరాత్రి వెళ్ళాడు. ఎప్పుడు? మధ్యరాత్రి వెళ్ళాడు. నాకు ఆశ్చర్యం కలిగిన సంగతి ఏంటంటే, ఈ స్నేహితుడికి ఒక్కసారి కూడా డౌట్ రాలేదు. ఏం డౌట్ రాలేదు? అరే ఈ టైంలో పోయి నేను అడిగితే వాళ్ళ దగ్గర భోజనం ఉంటుందా లేదా, ఒక్కసారి డౌట్ రాలేదు. దేవుడు ఇది మాట్లాడు కాక. ఈ స్నేహితుడికి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే, ఏ టైంలో పోయి అడిగినా ఈ స్నేహితుడి ఇంట్లో మామూలు ఇళ్ళు కాదు, ఈ స్నేహితుడి ఇంట్లో సమృద్ధి ఉంటుంది, ఏ టైంలోనే ఉంటుంది, ఎంత కావాల్సినంత ఉంటుంది. నేను యాక్చువల్లీ మాట్లాడుతున్న స్నేహితుడి ఇంటి గురించి కాదు, నేను మాట్లాడుతున్నది నా తండ్రి ఇంట అనేకమైన దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కసారి కూడా మీరు డౌట్ పడాల్సిన పని లేదు. మన తండ్రి ఇంట అనేకమైన సమృద్ధి ఉందంటండి. అక్కడ ఏ టైంలో పోయి అడిగినా, ఏం ప్రార్థన చేసినా, పైగా ఏమంటారు తెలుసా ఆయన, ఒక మాట ముందుకు పోయి ఏమంటారంటే, మీరు అడగండి, మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వగలను, మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఇవ్వగలడానికి సమర్థుడు. అంటే జాగ్రత్త, ఈ స్టోరీలో మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక్కసారి కూడా ఆయనకు డౌట్ రాలేదు. ఏం డౌట్ రాలేదు? ఈ టైంలో వాళ్ళకు ఉండదేమో, ఈ టైంలో ఈయన ప్రాబ్లం అంతా ఏంటి, ఆయన లేయాలంతే, ఉందో లేదో సెకండరీ, ఉందో లేదో డౌట్ లేదు దానికి. ఈయన ప్రాబ్లం అంతా ఏంటి, ఆయన ఖచ్చితంగా లేచి ఇవ్వాలి. దేవుని నామానికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి. ఈ వాక్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన తండ్రి ఇంట ఎప్పుడు సమృద్ధి ఉంటుంది, పరలోకంలో సమృద్ధి ఉంటుంది. ఒక మాట చెప్పనా, భూమి నాదే, ఆకాశము నాదే, అందులో సమస్తము నాదే అన్నాడు. బంగారు వెండి నాదే అన్నాడు యేసుక్రీస్తు. ఇప్పుడు యేసయ్య మిమ్మల్ని దీవించాలంటే, ఆశీర్వదించాలంటే ఎవరి దగ్గర అప్పు తీసుకోవాల్సిన పనులా? అవునండి, అప్పు తీసుకోవాలి యేసయ్య? లేదు, అవసరం లేదు. ఆయన దగ్గర సమృద్ధిగా ఉంది. అలాంటి దేవుని మనం ఆరాధన చేస్తున్నాం, అలాంటి స్నేహితులు మనం కలిగి ఉన్నాం. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఆ స్నేహితుడు వెళ్ళి అడిగినాడంట. ఆ స్నేహితుడు లోపల నుంచి రిప్లై కూడా ఏమిస్తా ఉన్నాడు, నా దగ్గర రొట్టెలు లేవని చెప్పట్లా. ఏమంటున్నాడు, నేను లేసి ఇవ్వలేను అంటున్నాడు అంతే. ఎందుకు? పిల్లలు డిస్టర్బ్ అవుతుంది, లేసి ఇవ్వలేను. ఇంట్లో ఎంత సమృద్ధి ఉంది, టైం కాని టైంలో కూడా దేవుడు సమృద్ధి పెట్టారండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చూడండి, సేమ్ ఇలాంటిది ఒక స్టోరీ మనకు లూకా సువార్త 18 అనుకుంటా, అక్కడ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు చదవద్దండి. అక్కడ కూడా ఒక తల్లి మాటికి వచ్చి ఏమంటారు చెప్పండి, నా కుమార్తె చావనే ఉన్నది, నా కుమార్తె స్వస్థపరచండి, మాటికి అడుగుతుంది యేసయ్యని. అక్కడ కూడా యేసయ్య ఏమంటారు, పిల్లలకి పెట్టేదాన్ని తీసుకుపోయి కుక్కలు పెట్టడం అవుతుందా? అప్పుడు ఆమె ఏమంటుంది, ఎంత మాట అంటావు ప్రభువా, నన్ను కుక్క అంటావా అని. ఏమైంది అక్కడ? కుక్కలైనా బల్ల కింద పడి తీసుకుంటుంది కూడా ప్రభువా. అక్కడ పిల్లలు కనిపిస్తున్నారు, ఇక్కడ కూడా పిల్లలు కనిపిస్తున్నారు. చూడండి, ఇక్కడే ఈ స్నేహితుడు ఏమంటున్నాడు, ఇప్పుడు నేను లేచి నీకు ఇచ్చినానుకో పిల్లలు లేస్తారు. అక్కడ పిల్లలు, ఇక్కడ పిల్లలే. కానీ ఒక మాట గమనించండి, పిల్లలు లేస్తారని చెప్పినా కూడా తలుపు తడుతున్నాడు. ఎంత డెస్పరేట్గా ఉన్నాడు తెలుసా? ఈయన బాధ అంటే ఏంటో తెలుసా? ప్రభువా ఏమవుతుంది మహా అంటే, పిల్లలు లేస్తే ఏడుస్తారు అంతే కదా, కానీ ఇక్కడ మా ఫ్రెండ్ ప్రాణం పోతుంది ప్రభువా, అయినా పర్లేదు లేయండి అని మాటికి వచ్చి తన ప్రార్థన, తన గోడు చెప్పుకుంటూ ఉన్నాడు. ఇక్కడ 2 ప్రార్థనలు కనిపిస్తాయి. ఒకటేంటి, ఎబ్బేజు ప్రార్థన. ఇక్కడ
ఈ స్నేహితుడు చేస్తున్న ప్రార్థన. పైగా ఈ స్నేహితుడు తన కోసం అడుగుతున్నాడా? లేదు. ఎవరి కోసము? తన ఇంటికి ఎవరో స్నేహితుడు వచ్చారంట, వారి కోసం. అది మధ్యరాత్రి ప్రార్థన చేస్తున్నాడంట. ఇది నిజమైన క్రైస్తవుడి ప్రార్థన. ఆమె చెప్పరు ఎవరు? నిజమైన క్రైస్తవులు ఎలా ప్రార్థన చేస్తారో తెలుసా అండి? అంటే మీకు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు, కానీ జాగ్రత్తగా వినండి. మామూలుగా ప్రార్థనలో విశ్వాసంలో స్థిరపడిపోయిన వారు ఎలా ఉంటారో తెలుసా? వారి కోసం తక్కువ ప్రార్థన చేసుకుంటారు, ఇతరుల కోసం ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆమె చెప్పట్లేదు ఎవరు? ఇతరుల కోసం ఎక్కువ ప్రార్థన చేస్తుంటారు, మన కోసం చాలా తక్కువ. ఎందుకో తెలుసా? నువ్వు ఒక్కసారి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అన్ని సమస్తం ఇచ్చేస్తూ ఉన్నాడు. ఇంకా నీకు టైం లేదు, ఇంకా టైం చాలా ఉంది. ఆ టైంలో ఏం చేస్తున్నావు? ఇతరుల కోసం, అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఒకసారి ఏమైందంట, ఇది జరిగిన సంఘటన ఒక బుక్లో చదివినాను. ఆయన జైలు గోడలు దూకి వచ్చేసాడు, దొంగ జైలు గోడలు దూకి వచ్చేసాడు. వచ్చి ఇంకా ఇంటికి పోవాలని పోతున్నాడంట. ఆ లోపు పోలీస్ కారు వచ్చింది. వచ్చిన వెంటనే ఏమైపోయిందంటే, ఈడ ఒక ఇంట్లో గోడ దుంకి, అంటే అక్కడే దుంకాడు కదా, ఇక్కడ అలవాటు కాబట్టి ఇక్కడ దుంకేసాడు. దుంకి ఒక గోడ చాటున దాపెట్టుకున్నాడంట. అప్పుడు మధ్యరాత్రి 2 o'clock 3 o'clock ఆ టైంకి ఒక ప్రార్థన వినిపిస్తూ ఉందంట. ఆ తల్లి ఏం ప్రార్థన చేసింది తెలుసా? మధ్యరాత్రి టైంలో ఏం ప్రార్థన చేసింది తెలుసా? ప్రభువా, మా ఊరిలో ఉన్న దొంగల్ని స్వస్థపరచండి ప్రభువా, రక్షించండి ప్రభువా అని ప్రార్థన చేస్తుందంట. మా ఊర్లో ఉన్న దొంగలను రక్షించి ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే ఆ టైంకి కదిలిపోయినట్ట మనోడు. ఇంత రాత్రి టైంలో వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేయకుండా ఊర్లో ఉన్న దొంగల కోసం ప్రార్థన చేస్తుంది కదా అని అక్కడే తన జీవితాన్ని ఏసేకి ఇచ్చేశారంటండి. తిరిగి మళ్ళీ వెళ్ళి అక్కడ మళ్ళీ దూకేసి అక్కడ తన పనిష్మెంట్ అంతా కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి ఒక గొప్ప పాస్టర్గా తయారైపోయాడు ఆయన. ఆమేన్. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే, మధ్యరాత్రి అంత నిద్ర మేలుకొని పరలోక తలుపులు తడుతూ ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? ఇతరుల కోసం, స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఒక ప్రార్థన, ఈరోజు నా మెసేజ్ అంతా ఏంటంటే, ప్రార్థన ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేస్తుంది. అది వ్యక్తిగతంగా అయినా సరే, ఇతరుల కోసం అయినా సరే, మనం ప్రార్థన చేస్తే జీవితాలు మార్చేయడానికి యేసే సిద్ధంగా ఉన్నారు. మనం ప్రార్థన చేస్తే స్థితిలు మార్చడానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో ఇంకా శక్తి తగ్గిపోలేదు, ప్రార్థనలు ఇంకా శక్తి తగ్గిపోలేదు. ఇంకా యేసయ్య సింహాసనం మీదే ఉన్నారు, ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రార్థన చేసిన వారికి బహు సమీపంగా ఉన్న దేవుడే ఉన్నాడు. ఇవన్నీ చెప్పి ఏమంటున్నారు చెప్పండి, నేను ముగించేస్తున్నాను. అటువలే మీరును అడుగుడి మీకివ్వబడును, వెతుకుడి తట్టుడి, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడనని మీతో చెప్పుచున్నాను. ఇవన్నీ చెప్తూ లాస్ట్లో ఏమంటారు తెలుసా? మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? పరలోకమందున్న మీ తన అడుగువాడికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను. దేవుని నామానికి స్తోత్రం కలుగునాక. యవనస్తులారా, దయచేసి నా మాట వినండి. ఈరోజు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో నాకైతే తెలియదు, ఎవరి భారం మీరు మోస్తున్నారో నాకైతే తెలీదు. ఒక మాట చెప్పనా, అన్నిటికంటే ఈ లోకంలో మీ జీవితం మీద మీరే ఇంట్రెస్ట్ చూపించుకోవాలి. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, ఎవరికి మన జీవితం మీద అంత ఇంట్రెస్ట్ లేదు. చెప్తే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, ఇది నిజం, పచ్చి నిజం. కావాలంటే పెద్దలను అడగండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మామూలుగా చిన్నప్పుడు బేబీ క్లాస్ ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళు పోయి అడగండి, మీకు ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంటే క్లాస్ అంతా బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు వాళ్ళు. అవునా కదా? ఫస్ట్ స్టాండర్డ్ అడగండి, నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది అంటే ఒక పెద్ద లిస్ట్ చెప్తాడు. అవునా? ఒక 5th 7th వచ్చిందనుకోండి, ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కొన్ని పేర్లు తగ్గిపోతాయి. 9th 10th వచ్చేటప్పటికి ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒక్కడు ఇద్దరు మహా అంటే అంతే. కాలేజ్ వచ్చేటప్పటికి స్టేటస్లు ఏముంటాయి? ట్రస్ట్ నోబడి. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ఏమర్థమైపోతుంది మనకు, యాక్చువల్గా ఎవరికి మన మీద ఇంట్రెస్ట్ లేదు. అందరూ వారి జీవితాలు చాలా బిజీగా ఉన్నారు. అతి త్వరలో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యవనస్తులారా, మీ జీవితం మీద నిజంగా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అందుకే మీరే ప్రార్థన చేసుకోవాలి, మీరే దేవుని దగ్గర పోరాడాలి, మీరే మీ జీవితాలు ప్రార్థన చేసుకొని మార్చుకోవాలి.
ఆమేన్. ఇది పచ్చి నిజమండి. అతి త్వరలో అర్థం చేసుకుంటే చాలా సంతోషం. లేదన్నా ఇప్పుడు నీకు తెలియదన్న మా ఫ్రెండ్ అంటే చాలా మీ ప్రాణ స్నేహితులు అన్న, కొంచెం అలా ఉండరా, కొన్ని సంవత్సరాలు అలాగే జీవించు, నీకు అర్థమైపోతుంది. పెద్ద 20-30 ఇయర్స్ అవసరం లేదు, ఒక 1-3 ఇయర్స్ తెలిసిపోతుంది. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే ఫ్రెండ్షిప్ ఉండొద్దని చెప్పట్లేదు, కానీ ఏమంటున్నానంటే ఎవరు కూడా నీ జీవితానికి నువ్వు చూపించినంత ఇంట్రెస్ట్ ఎవరు చూపించలేరు. ఆమేన్. అందుకే ఎబ్బేజు ఒక టైం వచ్చిన తర్వాత ఏమంటారు తెలుసా, ప్రభువా అయిపోయింది, నా జీవితంలో నన్ను బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు, అందుకే నువ్వే ఆశీర్వదించు ప్రభువా, నువ్వే నా జీవితాన్ని మార్చు ప్రభు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుగా, నీ జీవితం ఎలాంటి పరిస్థితులు ఉందో నాకైతే తెలీదు, కానీ మన దేవుడు పడిపోయిన చోటే నిలబెట్టే దేవుడే ఉన్నాడు. పడిపోయిన ప్రతి వారిని దేవుడు లేవనెత్తే ఉన్నాడు. ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడే ఉన్నాడు. ఆయన పరిస్థితిని, జీవితాన్ని, కథనంతా మార్చగలిగిన దేవుడే ఉన్నాడు. ఈరోజు ఎబ్బేజు ఎలాగైతే ప్రార్థన చేసుకుని తన జీవితాన్ని మార్చేసుకున్నాడో, ఒక మాట చెప్పినా, ఈ వాక్యం అందరికీ కాకపోవచ్చు, కానీ ఇంతమందిలో ఒక్కరికి ఈ వాక్యం ఉన్నా చాలు. ఒక్కరికి ఈ వాక్యము దేవుడు మాట్లాడినా చాలు. ఎందుకంటే ఈరోజు మేము అక్కడ అంత దూరం నుంచి ప్రయాణం చేసి ఎందుకు వచ్చామంటే, ఏదో మా గురించి చెప్పాలని యేసయ్య ఒకరితో మాట్లాడాలనుకున్నారు అంతే. ఆమేన్. పాస్టర్ గారు ఇంత ప్లాన్ చేసి, ఈ కమిటీ వాళ్ళు ఇంత ప్లాన్ చేసి పెట్టింది దేనికోసం అంటే, ఎందుకంటే చెప్పట్లేదు, ఎవరో స్పెషల్ ప్రీచర్ రావాలని కాదు, అసలైన స్పెషల్ ప్రీచర్ రావాలని. యేసయ్య ఎవరితోనో మాట్లాడాలనుకుంటున్నారు, ఎవరిని మార్చేయాలనుకుంటూ ఉన్నారు, ఒక్కరు మారిన. ఆమేన్. సో నా బాధ అంతా, నా తాపత్రం ఎంత ఏంటంటే, ఈరోజు జాగ్రత్తగా వినండి, ప్రార్థన చేసుకుని జీవితాన్ని మార్చేసుకో. ఎవరు నమ్మొద్దు, ఎవరు చెప్పే మాటలు నమ్మొద్దు. ఆమేన్. ఒక్క మాట ఏంటంటే, యేసయ్య ఇంకా ప్రార్థనలు వింటూ ఉన్నారు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? గాడ్ ఈజ్ స్టిల్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ చేంజింగ్ లైఫ్స్. ఇంకా దేవుడు జీవితాలు మారుస్తూ ఉన్నాడు. ఆయన శక్తి తగ్గిపోలేదు, ఆయన ప్రభావం తగ్గిపోలేదు, ఆయన మహిమ అంతకన్నా తగ్గిపోలేదు. ఆయన ఇంకా అద్భుతాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. మన జీవితాన్ని మార్చేసి ఆయనకు మహిమ తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎబ్బేజు ఆశీర్వదించబడిన తర్వాత తన జీవితం వెనక తిరిగి చూసుకుంటే, తను ఆశీర్వదించింది ఎవరండి? ఇశ్రాయేలు దేవుడు. ఇప్పుడు మామూలుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఏమనుకోద్దండి. చిన్న ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, మామూలుగా ఒక మూవీ హిట్ అయింది అనుకోండి, ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఏం చేస్తారంటే, ఈ మూవీ హిట్ కావడానికి కారణం ఇంతమందిని పేర్లు చెప్తూ ఉంటారు లిస్ట్గా, ఆయన. మన జీవితం ఒకవేళ ఆశీర్వదించబడి ఉన్నతమైన స్థానంలోకి వచ్చిందనుకోండి, మీరు వెనకాల తిరిగి చూస్తే ఎవరికి థ్యాంక్స్ చెప్పడానికి ఎవరు ఉండరు, ఉండేది కేవలం యేసయ్య మాత్రమే ఉంటారు. ఎంతమంది దీనికి ఒప్పుకుంటారండి ఈ మాట? కొంతమంది ఒప్పుకోవట్లేదు అయితే. ఓకే. జాగ్రత్త గమనించండి. ఒక్కసారి మనం వెనకాల తిరిగి చూస్తే, మనం మహిమ చెల్లించడానికి యేసయ్య తప్ప ఇంకా ఎవ్వరు లేదు లైఫ్లో. ఆమేన్. అలా చేసేస్తాడు దేవుడు, అలా మార్చేస్తాడు దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట చెప్తుండగానే మీ జీవితంలో ఒక నూతన కార్యం జరుగును గాక. ఈరోజు అందరు కలిసి మనం చివరిసారిగా ఒకసారి ఈ పాట పాడుతూ ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఈ ప్రార్థన చేస్తుండగా ఒకవేళ ఒక మాట గమనించండి. ఈరోజు నేనేదో వచ్చేసి మీకు కొత్తగా ప్రార్థన నేర్పించాలని కాదు, కానీ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినాడు. ఆమేన్. ఏం మాట్లాడారు చెప్పండి? ఇంకా ప్రార్థనలో శక్తి ఉంది, ఇంకా ప్రార్థనలో శక్తి తగ్గిపోలేదు. ఎవరు బాగు చేయాలని జీవితాలను యేసయ్య బాగు చేస్తాడు. ఎవరు పట్టించుకునే జీవితాలను యేసయ్య పట్టించుకుంటాడు. అందరూ వదిలేసిన జీవితాలను యేసయ్య పట్టించుకుంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎవరి వల్లనో జీవితాలు నాశనం అయిపోయాయేమో, ఎవరి వల్లనో నీ ప్రమేయం లేకుండా నీ జీవితం నాశనం అయిపోయిందేమో. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ కాలంలో యవనస్తులుగా ఉండడం ఎంత కష్టం తెలుసా అండి? ఎంత కష్టం తెలుసా? ఇంట్లో తల్లిదండ్రులు నమ్మరు, బయట టీచర్లు నమ్మరు, పైగా ఫ్రెండ్స్ నమ్మరు. అవునా కదా? పోనీ కష్టపడి చదువుదామంటే, వీళ్ళు ఏదో ఒక ఇంజనీరింగ్ చేస్తున్నాను అనుకోండి, కష్టపడి 4 సంవత్సరాలు చదువుకుంటారు. ఈ 4 సంవత్సరాలు చదువుకునే లోపు వీళ్ళు చదివినంతా ఈ 4 సంవత్సరాల లోపు చేంజ్ అయిపోతూ ఉంది.
అవునా కదా? ఏమన్నా అసలు చెప్పండి రా, కరెక్ట్ లేదు నేను చెప్పేది ఒక మాట. మీకోసం మాట్లాడుతున్నాను నేను. అవునా? మీరు కష్టపడి ఏదో కంప్యూటర్ డిగ్రీ చేశారనుకోండి, మీరు చదివేలోపు టెక్నాలజీ మారిపోతూ ఉంది. ఇప్పుడు చదివింది వేస్ట్ అయినట్ట, ఉపయోగం లేనట్ట. ఎవరికైనా ఉందా ప్రాబ్లము? మీరందరూ చాలా ఇంటెలిజెంట్ ఉన్నట్లున్నారు, మంచిది. మామూలుగా అయితే బయట ఏమనస్తులు అట్లే ఉన్నారు. కానీ ఒక మాట చెప్తున్నా వినండి, పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీ జీవితం మొత్తం తీసుకుపోయి యేసయ్య చేతిలో పెట్టండి. మీరు శక్తి వంచన లేకుండా చదవండి. మీకు ఇవ్వబడింది ఖచ్చితంగా చేయండి. దేవుడు మీ జీవితంలో మీరేమైతే కష్టపడి చేస్తున్నారో వాటన్నిటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కష్టపడి చదవండి. మీ చేతిలో ఏముందో ఏదైనా సరే, ఆఫ్టర్ ఆల్ చిన్న డిగ్రీ అయినా సరే కష్టపడి చదవండి. మీ శక్తి వంచనలుగా ఇవ్వండి. దేవునికి దాన్ని అప్పగించండి. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఒక్కసారి దేవుని ఆశీర్వాదం దేని మీద అయితే వస్తుందో అది మొత్తం మారిపోతుందండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నా జేబులో ఒక 100 రూపాయలు ఉందనుకోండి. ఆ 100 రూపాయలు నా చేతిలో ఉంటే 100. అదే కానుక సంచులో వేస్తే అదేమైపోతుంది? ఆఫరింగ్ అయిపోతుంది. దాని పేరు మారిపోయింది. ఎందుకు? అది ఎవరికి ఇచ్చామో దాన్ని బట్టి దాని విలువ మారిపోయింది. ఈరోజు నీది కేవలం డిగ్రీ ఉండొచ్చు, కానీ ఒకసారి యేసయ్య చెయ్యి దాని మీద పడితే, ఆమె చెప్పట్లేదు మీరు, అది ఆశీర్వాదకరంగా మారిపోతుంది. హల్లెలూయా. సో భయపడొద్దండి, చింత చేయొద్దండి. అన్నిటికంటే మించిన జీవితాలను మార్చే యేసయ్య మనకున్నాడు. ఆమేన్. ఎంత పరిస్థితికి దిగజారిపోయినా సరే యేసయ్య ఇంకా మన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చగలని సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందరూ లేచి పెడదాం ప్రియులారా, లేచిబడి చివరిసారిగా ఒక్కసారి అందరు కలిసి దేవుని ఆరాధన చేస్తూ ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. దేవుడు మీతో మాట్లాడినాడా? దేవుడు నాతో ఎంతమంది చెప్తున్నారో చెప్పండి. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడినారా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ పాట పాడుతుండగా మనసారా విశ్వాసంతో పాడదాం ప్రియులారా. ఎబ్బేజీకి ఎవరు లేరు లైఫ్లో, సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, పైగా అందరూ మోసం చేసిన వాళ్ళే. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. అందుకే ఎబ్బేజ్ చేసిన పని ఏంటో తెలుసా? డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. మీరు మీ స్నేహితుల కోసం ప్రార్థన చేసిన, మీరు మీకోసం ప్రార్థన చేసిన దేవుడు జీవితాలు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకునే ఒక యవనస్తుడు తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేసి మన జీవితాన్ని మార్చేసుకుందాం ప్రియులారా. ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు కదా, మన కథనంతా మార్చేసి దేవుడు కదా. ఈ పాట పాడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఒక నూతన కార్యం జరిగించునుగాక. ఈ పాట పాడుతుండగానే జీవితంలో మార్పు వచ్చేనుగాక. ఈ పాట పాడుతుండగానే నూతన ద్వారాలు తెరవబడునుగాక. ఈ పాట పాడుతుండగానే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించునుగాక. స్తోత్రం స్తోత్రం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. అందరు కలిసి పాడదామా? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా
జీవితం మీద యేసయ్యకి పరిపూర్ణమైన అధికారం ఉంది ప్రియులారా. తనకిష్టమైన రీతిలో మన జీవితాన్ని మలిచే దేవుడే ఉన్నాడు. ఆయన మన పరమ కుమ్మరి, ఆయన మన పరమ తండ్రి ఉన్నాడు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవము. పిల్లలు ఒకవేళ యవనస్తులు ఎవరైనా సరే, ఒకవేళ దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే ఒక ప్రత్యేకమైన ప్రార్థన కావాలంటే దయచేసి ముందుకు రండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే నా జీవితాన్ని దేవుడు మార్చాలి, ఒకవేళ మీరు భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నా, మీకు ఆదరణ లేకుండా ఒకవేళ భయంతో చింతతో ఉన్నారేమో, దయచేసి ముందుకు రండి, మీకోసం ప్రార్థన చేస్తాను. యేసయ్య జీవితాలు మార్చే దేవుడు, యేసయ్య బ్రతుకులు మార్చే దేవుడు, యేసయ్య స్థితిని మార్చే దేవుడే ఉన్నాడు. ఆయన కనికర స్వరూపుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ఉన్నాడు. నీ కన్నీరు తుడిచే దేవుడే ఉన్నాడు. స్తోత్రం ప్రభు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే త్వరగా రావాలి మా జీవము. మీకోసం త్వరగా వచ్చేసేయండి. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవము. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. అందరూ కలిసి మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, స్తోత్రం. కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, 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 నీకే సాధ్యము. స్తోత్రం ప్రభు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్తోత్రం స్తోత్రం యేసయ్య. ఇదిగో ఆ స్నేహితుడు మధ్యరాత్రి వెళ్ళి ఆ ఇంటి తలుపు కొడుతూ ఉన్నాడు. ఒక మాట చెప్పన, నీ భయముతో, నీ చింతతో, నీకు రాత్రిపూట్ల నిద్ర లేకుండా భయపడుతూ ఉన్నావేమో, ఒకడవే కన్నీరు కారుస్తున్నావేమో, మధ్యరాత్రి భయముతో నా జీవితం ఏమైపోతుందో, నా భవిష్యత్ ఏమైపోతుందో, ఒకవేళ నువ్వు చేసిన తప్పుడు నిర్ణయాలు బట్టి ఏమైపోతుందో అని భయపడుతున్నావేమో. ఎవరు విన్నారు? మధ్యరాత్రిలో కూడా నీ మొర వినే దేవుడు కొడున్నాడు. ఆయన యేసయ్య. ఎవరు చూడని సమయంలో ఆయన నిన్ను చూసే దేవుడే ఉన్నాడు. ఎవరు పట్టించుకునే సమయంలో ఆయన నిన్ను చూసే దేవుడే ఉన్నాడు. ఆయన నీకు కన్నీరు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ బాధను చూస్తూ ఉన్నాడు. ఆయన నీ సమస్యను చూసే దేవుడే ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యమే. నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేయగలిగిన దేవుడు. ఎవరికి తెలియని సమస్యలు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, ఎవరికి చెప్పుకోలేని చింత రాత్రిపూట్ల నిద్ర లేకుండా చేస్తూ ఉందేమో, అలాంటి సమయంలో నీ బాధను చూడగలిగిన యేసయ్య ఉన్నారు. నీ కన్నీరు చూసే యేసయ్య ఉన్నారు. ఆయన ఆజ్ఞ లేకుండా మన జీవితంలో ఏది జరగదు.
సమస్తము ఆయన పక్షములో జరుగుతుంది, ఆయన సమక్షంలో జరుగుతూ ఉంది. ఆ ధైర్యముతో యేసయ్య దగ్గరకు వస్తాం ప్రియులారా. చివరిసరిగా పాట పాడుతుండగా మీ మనసారా దేవుని సన్నిధిలో పాట పాడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, విశ్వాసంతో పాట పాడుతూ ఉన్నప్పుడు, విశ్వాసంతో మన విశ్వాసాన్ని మనము ప్రకటన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. అవును ప్రభువా, నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. 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 ఏ మ్యూజిక్ సహాయం లేకుండా పాడదాం. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా మీరు ప్రార్థన చేస్తుండగా యేసయ్య మిమ్మల్ని తాకుతూ ఉన్నాడు. నీకే నీకే సాధ్యము. ఏమైనా కదము అవును ప్రభువా, నా కథ మార్చండి తండ్రి, నా జీవితాన్ని మార్చండి ప్రభువా, నా స్థితిని మార్చండి యేసయ్యా. తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. yes 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 Lord, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. చివరిసారిగా యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా స్తోత్రం స్తోత్రం యేసయ్యా. ఓ హల్లెలూయా. యేసయ్యా, నీకే నీకే సాధ్యము.
ఎక్కడ ఆరాధన జరుగుతుందో అక్కడ యేసయ్య రాకుండా ఉండలేరు. ఎక్కడ యేసయ్య అని పిలుస్తామో అక్కడ యేసయ్య మన మధ్యలోకి వచ్చేస్తాడు ప్రియులారా. ఎక్కడ స్తుతి ఆరాధన జరుగుతుందో ఆయన స్తుతుల మధ్యలో సంచారము చేసే దేవుడు. ఈరోజు యేసయ్య మన మధ్యలో ఉన్నారు. ప్రతి జీవితాన్ని తాకుతూ ఉన్నారు, ప్రతి జీవితాన్ని కడుతూ ఉన్నారు, ప్రతి జీవితాన్ని సరి చేస్తూ ఉన్నారు, ప్రతి జీవితాన్ని స్థిరపరుస్తూ ఉన్నారు, ప్రతి జీవితాన్ని బాగు చేస్తూ ఉన్నారు. అది ఎలాంటి రోగమైనా సరే, అది ఎలాంటి వ్యాధి అయినా సరే యేసు క్రీస్తు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నారు. ఓ హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు యేసయ్య మన మధ్యలో ఉన్నారు. మీ దుఃఖ దినములు సమాప్తమైపోయాయి. చివరిసారిగా ప్రార్థన చేస్తుండగా అందరు కళ్ళు మూసుకుందాం ప్రియులారా. యేసయ్య మన మధ్యలో ఉన్నారు. మీ ప్రతి బాధ, మీ ప్రతి కన్నీరు, మీ ప్రతి చింత దేవుడు చూస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకొని ఎలాగైతే ఆ యవనస్తుడి జీవితాన్ని మార్చుకున్నాడో ఈరోజు మన ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు మన స్థితినంతా మార్చేయగలడు. మహాపరిశుద్ధుడ యేసయ్యనికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం నాయన. యవనస్తులేమి ప్రభు, పెద్దలేమి ప్రభు, ఆ పిల్లలేమి తండ్రి, అందరిని ప్రభు నీ చేతికి అప్పగిస్తాను. వారి జీవితంలో తండ్రి మీరు ప్రారంభించిన కార్యం బట్టి స్తోత్రం. వారిని ముడుతున్నారు నీకు స్తోత్రం. వారి జీవితంలో ఒక నూతన కార్యం మీరు ప్రారంభించారు నీకు స్తోత్రం ప్రభు. అయ్యా వారిని స్థిరపరుస్తున్నారు నీకు స్తోత్రం. వారిని మీరు బలపరుస్తున్నారు ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారిని మీరు తిరిగి నిలబెడుతున్నారు ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీరు ఏమైనా చేయగలిగిన దేవుడు తండ్రి. పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు ప్రభు, స్థితిగతులన్నీ మార్చగలిగిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. చివరికి మహిమంతా మీరే తెచ్చుకుంటారు ప్రభు, నీకు స్తోత్రం. అయ్యా యవనస్తులందరి కోసం ప్రార్థిస్తున్నాం. మీరు దర్శించండి, మీరు మాట్లాడండి, వారి జీవితాలు బాగు చేయండి ప్రభువా. ఈ రోజు నుండి ఒక నూతనమైన జీవితాలు ప్రభువాలు దయచేయండి. ఒక నూతన కార్యం వాళ్ళ జీవితంలో జరిగించండి. నూతన ద్వారాలు తెరవండి ప్రభువా. వారి జీవితంలో ఇంతవరకు ఓడిపోయి ఉంటే ఈ రోజు నుంచి ఒక నూతన గెలుపు వరకు దయచేయండి ప్రభు, నీకు స్తోత్రం. అయ్యా మీరు వారిని తాకండి. అయ్యా వారిని అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తుంది, నీకు స్తోత్రం. ఎవరైతే దీర్ఘకాలపు రోగంలో ఉన్నారో వారి నీక్షణ ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు పొందిన గాయముల చేత విడుదల, మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత ప్రభు, నీకు స్తోత్రం. సమస్త ఘనత మహిమ ప్రభు నీకు మాత్రమే చెల్లిస్తున్నాం ప్రభు. మా ప్రార్థన విన్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సమాధానంతో తిరిగి వెళ్ళండి. మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ప్రత్యేక వందనలు చెల్లిస్తున్నాను. సంఘం అంతటికి ప్రత్యేక వందనలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.